చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో చిన్నారి భిక్షాటనపై బిగ్ టీవీ కథనాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అనాథ బాలికకు అండగా నిలిచారు. తామున్నామంటూ భరోసా ఇచ్చారు. ఇక నిన్న తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక చిన్నారి భిక్షాటన ఘటన అందరినీ కలిచివేసింది. ఆ క్రమంలో బాలికకు అన్ని విధాల అండగా నిలవాలని కలెక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు. ఆ అమ్మాయి పేరు మీద అన్నా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరు. ఓకే ఓకే మినిస్టర్ కావాలంటే మా పిఏ నెంబర్ ఉన్న ఆయన దగ్గర సైదులు ఉందన్నా. సైదులు ఫోన్ చేయరు. మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా మంచి హాస్టల్ ఇది ఏ పొరపా ఎక్కడ నా బిడ్డని ఎట్లా చదివించాడు చదివిస్తాను. సరే సరే అన్న, నేను కోఆర్డినేట్ చేస్తాను. సతీష్ ఇద్దరు చేస్తాను. సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు. ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే అన్న, ఓకే అన్న. సార్ 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 ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఇప్పుడు కాదు మనం చెప్పేది. నా బాధ్యత ఎందుకంటే నాది 30 ఏళ్ళకి నా సర్వీస్ ఉంటే ఉంటుంది. టీవీలో చూసా కానీ ఫోన్ చేసుకుంటా. సార్ 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 అప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే దానం చేస్తాను కూడా పైసలు లేవు కనుక నాకు ఆత్మహత్య నిలబట్టగా సార్ 4 గంటలకి ఎవరి ఎమ్మెల్యేగా సతీష్ ఉండే ఇక్కడ. సార్ 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 అప్పుడు ఆడిపోతూ మాట్లాడా. సార్ సార్ లేవు సార్. సార్ 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 నేను ఒక వారం 10 రోజుల్లో వస్తా, ఇంటికి వస్తా. సార్ 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 ఇంటికి వచ్చినా అన్ని చేసి సార్ అన్ని సెట్ చేసి పోతా. సార్ వారం 10 రోజులు ఒకసారి సార్ నాకు ఫోన్ చేయరు. సార్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయరు. సార్ నమస్తే సార్. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు డైరెక్ట్ ఫోన్ మీ నెంబర్ కూడా నాకు పెట్టి సరిపోతుంది. నా నెంబర్ పెట్టుకోరు మీ దగ్గర. నా దగ్గర ఉందన్న, మాట్లాడు. నెల ఫస్ట్ కి అకౌంట్ లో పైసలు వేస్తా అన్నా. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు. ఆ అమ్మాయి పేరు మీద అన్నా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరు. ఓకే ఓకే ఏమైనా కావాలంటే మా పిఏ నెంబర్ ఉన్న ఆయన దగ్గర సైదులు ఉందన్నా. సైదులు ఫోన్ చేయరు. మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా మంచి హాస్టల్ ఇది ఏ పొరపా ఎక్కడ నా బిడ్డని ఎట్లా చదివించాడు చదివిస్తాను. సరే సరే అన్న, నేను కోఆర్డినేట్ చేస్తాను. సతీష్ ఇద్దరు చేస్తాను. సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు. ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే అన్న, ఓకే అన్న. సార్ 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 ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఇప్పుడు కాదు మనం చెప్పేది. నా బాధ్యత ఎందుకంటే నాది 30 ఏళ్ళకి నా సర్వీస్ ఉంటే ఉంటుంది. టీవీలో చూసా కానీ ఫోన్ చేసుకుంటా. సార్ 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 అప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే దానం చేస్తాను కూడా పైసలు లేవు కనుక నాకు ఆత్మహత్య నిలబట్టగా 4 గంటలకి ఎవరి ఎమ్మెల్యేగా సతీష్ ఉండే ఇక్కడ. సార్ 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 తన కుమారుడు ప్రతీక్ పేరుతో నిర్వహిస్తున్న ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు మంత్రి కోమటిరెడ్డి. చిన్నారి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవునా పడ్డావు నువ్వు రాత్రి 3 గంటల రాత్రి నుంచి పైసలు ఇబ్బంది కాదు. అట్లా తల్లిదండ్రులు అనాథాలను చూస్తే అన్నా మన బాధ్యత కూడా చదివిస్తా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. రైట్ సాయన్న, ఒక చిన్నారి తన తల్లి అంత్యక్రియలకి డబ్బులు లేక భిక్షాటన చేస్తున్న ఘటనకి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే చిన్నారితో వచ్చి కలుస్తానని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి సాయన్న? శేషరత్న నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తొరడ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తండ్రి కోల్పోయారు. సో అనాథగా మారడంతో నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదేవిధంగా తన కుమారుడు ప్రతీక్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 తహసీల్దార్ కు లింగమూర్తి, ఎంపీడీఓ అబ్దుల్ సమద్ కు స్థానిక నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానాన్ని సతీష్ రెడ్డి ద్వారా పాపకి అందించడం జరుగుతుంది. సో ఆర్థిక చేయుతను కూడా అందించడంతో పాటు చిన్నారికి తాను ఎంత వరకు కూడా చదివించేందుకు కూడా కృషి చేస్తానని చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే అమ్మ నాన్నలు ఇద్దరు కూడా కోల్పోవడంతో చిన్నారికి భరోసా కల్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది రత్న. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో తానూరు మండలం బేల్తొరడ గ్రామానికి చెందినటువంటి దుర్గా
సో తండ్రి గతంలోనే చనిపోయాడు, తల్లి చనిపోవడంతో అనాదిగా మారింది. సో ఈ వివాదం అంటే చాలా బాధాకరమైన ఘటన కనిపిస్తుంది. సో చాలా అంటే గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా మట్టుకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కలెక్టర్ కూడా భారీగా స్పందించడం జరుగుతుంది. కలెక్టర్ కూడా పాపకు భరోసా కల్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో చదువుకోవడానికి కూడా మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నాం. చాలా మంది కూడా నాయకులు ముందుకొచ్చి పాపకు భరోసా కల్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి పాపకు చదివించడానికి కావచ్చు, అదేవిధంగా ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 సాయాన్ని అందించారు రత్న. రైట్ సాయన్న, అయితే పాప చదువుకి సంబంధించిన సాయం కూడా నేను చేస్తాను అని అంటున్నారు అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ప్రస్తుతం పాప ఎవరి సంరక్షణలో ఉంది? సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపకు సంబంధించిన ఏదైతే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, సో పాప నిన్న వాళ్ళ తల్లి చనిపోవడం, అదే విధంగా పాప అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో కూడా డబ్బులకు చాలా మంది సహాయ సహకారాలు అందించారు. సో సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ కావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించడం జరుగుతుంది. అదే విధంగా ప్రభుత్వం కూడా స్పందించి కూడా పాపకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు. చదువుతో పాటు అన్ని విధాల హెల్పింగ్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ సాయన్న.